కానీ సంగమా, జ్ఞానము కలిగిన వాడు కనుక్కుంటాడని గత వారం దేవుడు మాట్లాడాడు. ఏమిటయ్యా అంటే, నీకొచ్చినటువంటి శ్రమ, నీకొచ్చినటువంటి బాధ, దుఃఖం, వేదన, అవి ఏం తీసుకుని దానికి వచ్చాయో తెలుసా? మహిమను తీసుకుని వచ్చేదానికి. గట్టిగా చప్పట్లు కొడతామా? ఆమేన్, ఆమేన్. నీ అప్పు కావచ్చు, నీ శ్రమ కావచ్చు, నింద కావచ్చు. ఓ అప్పు, నువ్వు దేనికి వచ్చావు అని నువ్వు దాన్ని అడిగితే అది నీతో చెప్పే మాట ఏమిటో తెలుసా? నీకు మహిమను తీసుకొని వచ్చేదానికి. ఆమేన్, హల్లెలూయా. నమ్ముతారా ఎవరైనా ఈ మాటని? ఎస్, నమ్ముతారా? నీ శ్రమని అడుగు. నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? నా కుటుంబంలోకి ఎందుకు వచ్చావు? నా బిడ్డల రూపాన వస్తున్నావు, అప్పు రూపాన వస్తున్నావు, రోగ రూపాన వస్తున్నావు, వ్యాధుల వల్ల వస్తున్నావు. ఏదో ఒక విధమైన శ్రమ నన్ను కృంగ చేస్తుంది. అసలు నువ్వు దేనికి వచ్చావని సూటిగా నువ్వు అడిగితే అది నీతో చెప్పాల్సిన మాట ఏమిటో తెలుసా? నీకు మహిమ కలుగుటకు నేను వచ్చాను. సంతోషంగా చప్పట్లు కొట్టు, కొట్టు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు శ్రమ నీకేమైపోద్దో తెలుసా? బంధువైపోద్ది. అప్పు నీకేమైపోద్దో తెలుసా? బంధువైపోద్ది. నా దాసుడా, సంఘానికి చెప్పు, అవి ఎందుకు వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎందుకు వచ్చాయి అని వాళ్ళు బాధపడుతున్నారు కదా, వాళ్ళతో చెప్పు, అవి మహిమను తీసుకొని వచ్చేదానికి వచ్చాయి. ఆమేన్, హల్లెలూయా. నానా, అర్థం ఏంటో చెప్తా. దానియేలుకి మహిమ ఎప్పుడొచ్చింది చెప్పండి? సింహాల మధ్యలో నుండి బయటకు వచ్చిన తర్వాత. అప్పుడు దాకా మామూలు దానియేలే, అందరిలాగా దానియేలే. కానీ ఇప్పుడు సింహాల మధ్యలో నుండి వచ్చిన దానియేలుని ఎలా చూస్తున్నారో తెలుసా? ఒక ప్రత్యేకమైన కోణంలో చూస్తున్నారు. అదిగో 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 అదిగో, ఆయన ఎవరో తెలుసా? మొన్న రాజు సింహాల మధ్యలో వేసేస్తే రాత్రిరంతా సింహాల బోనులో ఉన్నాడంటరా. పొద్దున్నే ఎట్టొచ్చాడేమో బయటికి, అట్టే వచ్చేస్తున్నాడు రా. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? మహిమ కలుగుతుంది దానియేలుకి. దారిని పోతుంటే మొన్నటిదాకా దానియేలు ఎవరో తెలియదు. ఇప్పుడు పసిబిడ్డ నుండి వృద్ధుల దాకా అదిగదిగో సింహాల మధ్యలో నుండి వచ్చిన దానియేలంట. ఏ దానియేలు? ఎస్, సింహాల మధ్యలో నుండి వచ్చిన దానియేలు వలె, అప్పుల మధ్యలో నుండి వచ్చినటువంటి వారి వలె, రోగాల మధ్యలో, బాధల మధ్యలో వచ్చినటువంటి వారి వలె నిన్ను అవి మహిమకు కారణంగా ఉండబోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా.